మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందాం. ఈ యొక్క వర్తమానము పేరు నీ రాజ్యము వచ్చుట. నీ రాజ్యము వచ్చుట, దాని మీద మనము నేర్చుకుందాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోని తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరియు మీ ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అంటున్నాడు. అంటే ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె అంటే మనుషులకు కనబడవలని, నా ప్రార్థన మనుషులు వినాలని, నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో మనుషులు చూడాలని, ఆ మనుషులు నన్ను గుర్తించాలని, లేకపోతే మనుషులకి నా ప్రార్థన ఏంటిందో తెలియాలని, ఆ విధంగా ఆ మనుషులను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ఏ ప్రార్థన అయినా కూడా ఏం చేసి చెప్పండి, ప్రతిఫలాన్ని ఇవ్వదు. అందువల్ల మీరు ఎప్పుడైనా ఏకాంతంగా ప్రార్థన చేసేటప్పుడు మనుషులకు వినబడాలని కాకుండా, మన వేషధారులు ఏం చేస్తారంట, మనుషులకి వినబడాలని, ఎంత బాగా ప్రార్థన అంటే మనుషులు మెప్పు పొందాలని, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారో, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారో మనుషులు తన గురించి చెప్పుకోవాలని, వాళ్ళు బాగా మెచ్చుకోవాలని, అలాగా మనుషులకు కనబడవాలని చేసేదంతా కూడా అది వ్యర్థమైనటువంటిది. మనుషులు గుర్తించాలని ఇన్ని గంటలు ప్రార్థన చేస్తారు, అన్ని గంటలు ప్రార్థన చేస్తారు, అది కాదు. నువ్వు చేసేటువంటి ప్రార్థన మనుషులు కనబడవాలని, మనుషులు నన్ను గుర్తించాలని, మనుషులకి తెలియాలని ఆ మనసుతో కాకుండా, సర్వశక్తిమంతుడు నా ప్రార్థన ఆయన వినాలి, నేను చేసే ప్రార్థన ఆయన చూడాలి, నేను చేసిన ప్రార్థన ఆయన వినాలి అని ఆయన దృష్టిలో పెట్టుకుని చేయాలి. కాబట్టి వేషధారి ఏం చేస్తాడు, మనుషులను దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేస్తాడు. కానీ నిజమైన వ్యక్తి ఏం చేస్తాడంటే మనుషులను దృష్టిలో పెట్టుకొని కాదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులు కనబడవలని సమాజ మందిరములోను వీధుల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము.
సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ నిలిచి, అంటే ఎక్కువ మంది జనులు ఉన్నప్పుడు వాళ్ళు కనబడాలని, వాళ్ళందరూ తెలియాలని, అంటే మనుషులకు అగపరుచుకోవాలనే విధంగా చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే అది వేషధారులు అంటారంటే ఆ రోజుల్లో పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండేవారు. కానీ సర్వశక్తిమంతుడు చూడాలనే విధంగా, అందుకనే వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు, ఇప్పుడు మనం ఇలా కలిసి ప్రార్థన చేసుకుంటాం, అలాగా అదే నువ్వు కొంచెం ఇంటి దగ్గర ఏకాంతంగా కొన్నిసార్లు కొన్ని సమయాల్లో ప్రార్థన చేసుకుంటాం. అప్పుడు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందును చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే ఆ తండ్రి చూడాలనే ఉద్దేశంతో రహస్యమైన గదిలోకి వెళ్ళి కానీ, లేకపోతే నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన చూడాలి, ఆయన నా ప్రార్థన వినాలి. అందుకే గదిలోనికి వెళ్ళి రహస్యమందున్నటువంటి నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందువల్ల నా తండ్రి చూడాలి నా ప్రార్థన ఆయన వినాలి, నేను చేసే ప్రార్థన. కాబట్టి నీ ప్రార్థన చేసే దృష్టి ఎవరి మీద ఉండాలి? ఆయన మీద ఉండాలి. ఆ ప్రార్థన ఆయన వినాలని ఉండాలి, ఆ ప్రార్థన ఆయన చూడాలని ఉండాలి తప్ప మనుషులకి నా ప్రార్థన వినబడాలి, చాలా బాగా ప్రార్థన చేస్తుంటాడు, బాగా ప్రార్థన పరురాలు ఈవిడ, లేకపోతే బాగా ప్రార్థన చేస్తుందని మనుషులు చెప్పుకోవాలని మనుషుల ఆలోచనలో పెట్టుకొని వాళ్ళు వినేలాగా వాళ్ళని, అంటే వాళ్ళు వినాలన్నట్టు ఉద్దేశంతో, నీ ఉద్దేశం మెయిన్ అనమాట. అక్కడ నువ్వు మనుషులను దృష్టిలో పెట్టుకుని ఉద్దేశంతో చేస్తున్నావు అనుకోండి, ఆ ప్రతిఫలాన్ని ఇవ్వదు. అందుకని వారి ప్రతిఫలాన్ని వాళ్ళు పొందారు. అంటే ఇంకా ఎవరైతే ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తుంటారో, ఆయన నా ప్రార్థన చూస్తున్నాడు అన్నట్టుగా వారు అడిగేదానికి ప్రతిఫలం పొందుతారు. అదే లోక సంబంధమైన వారు లోక సంబంధమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. అంటే వారికి ఆత్మ సంబంధమైనది ఏది ఉండదు. అందువల్ల మనం ఆత్మ సంబంధంగా మన తండ్రికి మనం ప్రార్థన చేయనప్పుడు ఆ విధంగా గదిలోనికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి. మనకు గది లేదు కదండి అంటే నువ్వు ఇంట్లోనైనా కానీ నీవు చేసే ప్రార్థన ఆయన వినే విధంగా ఉండాలి. ఆయన రహస్యముందు నా తండ్రి నా ప్రార్థన చూస్తున్నాడు, వింటున్నాడు అని ఆయన పెట్టుకొని చేయాలి. ఇక్కడ కూడా నువ్వు ఉన్నా కానీ నీ ఆలోచన ఆయన పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడైనా కానీ అబ్బా చాలా బాగా ప్రార్థన చేస్తున్నారు, సూపర్గా చేస్తున్నారు అని మనుషులు దృష్టిలో పెట్టుకొని చేసే ప్రార్థన అది ఉపయోగం లేదు. అందువల్ల నీవు ప్రార్థించేటప్పుడు నీ యొక్క రహస్యమందున నీ తండ్రి ఆ ప్రార్థన చూచులాగున చేయాలని చెప్పాడు. ఆయన నామస్తు హల్లెలూయా. మరియు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వంచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. అందుకని మనం ప్రార్థన చేయనప్పుడు, ఇప్పుడు మత్స్య సంఘాలు ఉండాలనుకోండి, చాలా ఏవేవో ఎక్కడది అయ్యా మావాడు అమెరికాలో ఉన్నాడు, వాడిని దీవించు, లేకపోతే ఇంకోటి అక్కడ ఉన్నాడు అక్కడని ఏవో వాళ్ళని ఆశీర్వదించు, వాళ్ళు ఇంకా ఎదగడానికి సహాయం చేయాలి. లోక సంబంధంగా వ్యర్థమైన మాటలు ఉచ్చరిస్తూ వాళ్ళు బాగా ఇంకా ఎదగడానికి సహాయం చేయి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడడానికి, వ్యాపారంలో స్థిరపడడానికి, బాగా లాభాలు రావడానికి, ఆ విధంగా లోక సంబంధంగా ప్రార్థన చేసుకుంటూ పోతూ ఉంటారు. అంటే ఇవి ఎక్కువ ఉంటుంటాయి వాళ్ళ జీవితాల్లో. కానీ మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు, విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. విస్తరించి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంతగా మనవి ఆయన వింటాడు అన్నట్టుగా అభిప్రాయంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రికి అడుగుగా మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. మీరు అడగ మునిపే నీకేం తెలుసు ఆయన తెలుసు, నువ్వేం అడుగుతావు ఆయనకు తెలుసు, అసలు నువ్వు ఏమి అడగాలని ఆయన దగ్గరికి వచ్చావు కూడా తెలుసు, అన్నీ ఆయనకు తెలుసు, నీకేమి కావాలో ఆయన తెలుసు. అందువల్ల విస్తరించి మాట్లాడడం వల్ల నీకేం ఎందుకంటే వాళ్ళు అవి కావాలి అని అడుగుతున్నారు, తెగ అడిగేస్తున్నారు. అంటే అది అందువల్ల వ్యర్థముగా ఎక్కువగా చేస్తున్నారు అనమాట. అవన్నీ అడుగుతూ, కానీ మీకేమి కావాలో మీకు తండ్రికి తెలియను కాబట్టి అవన్నీ నువ్వు అడగక్కర్లేదు. అందుకనే నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, మొట్టమొదట ఆయన ఏం చేయాలంటే, మీరు మొట్టమొదట ఆయన ఘనపరచాలి.
ఇప్పుడు నువ్వు గంటసేపు ప్రార్థన చేసుకున్నావు అనుకోండి, ఆ గంటసేపులో ఇంచుమించు గంటకు 60 నిమిషాలు అనుకోండి, 50 నిమిషాలైనా కనీసం ఆయన్ని స్తుతించాలి, ఆయన ఆమెనని గణపరచాలి. ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన గణపరచడం అంటే పరిశుద్ధుడా, నీతిమంతుడా, సత్యవంతుడా నీకు అంటే ఆయన క్రియలు, ఆయన కార్యముల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన గణపరచాలి. ఆయన మా రక్షకుడు నీవే, రక్షకా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. అలాగా ఆయన పరిశుద్ధతని, ఆయన నీతిని దేవదూతలైనట్లయితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అవి మానకుండా ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన స్తుతిస్తూ ఉంటాయి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనం కూడా ఆయన నీతిమంతుడు నీతిమంతుడు, నువ్వు న్యాయవంతుడు, నువ్వు సత్యవంతుడివి అని ఆయన్ని ఆ విధంగా గణపరుస్తూ నీకే స్తోత్రాలు, నీకే వందనాలు, న్యాయవంతుడా నీకే వందనాలని ఆ విధంగా ముందు ఆయన్ని గణపరిచి చివరిలో నీకు ఏమి కావాలో అవి అడగాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇంకా వాళ్ళ అక్కర్లు, వాళ్ళ పిల్లల అక్కర్లు, వాళ్ళ యొక్క ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ అక్కర్లు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కర్లు చదివేస్తుంటారు అన్నమాట మొత్తం కూడా. అంటే అందరి గురించి ఆయన వినాలి, అందరికీ ఆయన మర్చిపోతాడేమో, ఆయనకి తెలియదేమో, ఆయనకి వీళ్ళందరూ గుర్తుండరేమో, మనం గుర్తు చేద్దాం అన్నట్టుగా ఏం చేస్తారు, ప్రార్థనలు అందరి గురించి చెప్పేస్తుంటారు ఆయనకి. అది కాదు, విస్తరించి మాట్లాడడం వల్ల కాదు అది. నువ్వు ముందు ఆయన్ని మహిమపరచాలి, ఆయన గణపరచాలి, ఆయన స్తోత్రాలు చెప్పాలి. ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, మరియు కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. అలాగ మనం ఆయన స్తుతించిన తర్వాత మనం ఏమి అవసరమో మనం దాని గురించి ప్రార్థన చేయాలి. అంటే ఆ రాజ్యానికి, అందుకనే ఏమి తిందునా ఏమి త్రాగుదునా మీరు విచారించుకుడి, ఆయన రాజ్యమును మీరు వెదకుడి అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి అందువల్ల ఇక్కడ ఆయన ఎలాగ ప్రార్థన చేయాలో చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే చూడండి, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. ఆయన నామనిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, ఆయన యొక్క నామము మొట్టమొదట 2000 సంవత్సరాల నాడు భూమి మీదకి వచ్చింది. అందుకని తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యాషువా అని పేరు పెట్టబడును. అంటే తన ప్రజలను వారి పాపము నుండి, అంటే మనం ఆయన యొక్క ప్రజలమై ఉన్నాం కాబట్టి మన యొక్క పాపములను నుండి ఆయన్ని రక్షించడానికి 2000 సంవత్సరం నాడు ఆయన భూమి మీదకి వచ్చాడు. 2000 సంవత్సరం నాడు ఆయన భూమి మీదకి వచ్చి కలవరి శిలువలో ఆ రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఆ రక్తం వలన మనకి పాప క్షమాపణ కలుగుతూ ఉంది. అందుకని ఏ విధంగా కలుగుతుందంటే ఆయన నామము, అందుకనే ఆ నామము రక్షణ నామం. అందుకని పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఆయన నామములో, యెహోవా నామములో బాప్తిజం పొందాలని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆ నామము మనకి అనుగ్రహించబడింది, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ నామం ఏమైనా చెప్పండి, పరిశుద్ధమైనటువంటి నామము. ఆయన పరిశుద్ధుడు. ఆయన యొక్క పేర్లు, ఆయన జీవితంలో ఏ పాపము లేదు కాబట్టి ఆ పేరులో కూడా ఏ పాపము లేదు. కొంతమంది పేరు వేరుగా ఉంటుంది, జీవితం వేరుగా ఉంటుంది. పేరు వేరుగా ఉంటుంది, జీవితం వేరుగా ఉంటుంది. కొంతమంది బైబిల్లో పేర్లు పెట్టుకుంటారు చాలామంది. కొంతమంది అబ్రహాము అని పేరు పెట్టుకుంటారు, కొంతమంది శారా అని పేరు పెట్టుకుంటారు, లేకపోతే కొంతమంది ఏమో దానియేలు అని పేరు పెట్టుకుంటారు, కొంతమంది ఏమో ఇర్మియా అని పేరు పెట్టుకుంటారు. వాళ్ళు ఆ నీతికి జీవించారు, కానీ వీళ్ళు ఆ పేర్లు పెట్టుకుని పాప పనులు చేస్తూ ఉంటారు, చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, చెడుగా తిరుగుతూ ఉంటారు. నీతి ఉండదు, పరిశుద్ధత ఉండదు, యథార్థత ఉండదు. పేరు ఒకటి, జీవితం ఒకటి. కానీ ఆయన అలాగ లేడు. కాబట్టి ఆయన నామము పరిశుద్ధమైనటువంటి నామం. మన కొరకు ఎప్పుడైతే ఆయన యొక్క నామములో మనకు బాప్తిజం ఇచ్చాడో, లేకపోతే మన కోసం ఆయన కలవరి శిలువలో రక్తమును చిందించాడో, ఆయన నామము ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డాం. ఆయన నామం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నామం ఏమైనా చెప్పండి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధమైనటువంటి నామం. అందుకే ఆయన నామము పరిశుద్ధపరచబడుగాక. ఎప్పుడైతే నువ్వు నామంలో జీవితం బాప్తిజం పొందావో అప్పుడు నీ జీవితం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉండదో అప్పుడు ఆ నామము పరిశుద్ధపరచబడినట్టు. కానీ నీ జీవితం వేరుగా ఉండి
నీ పెట్టుకున్నటువంటి పేరు వేరుగా ఉందనుకోండి. ఇప్పుడు మెస్సయ్య పేరు పెట్టుకున్నాం, అందుకనే ఆయన అంటే మెస్సయ్యలోనికి బాప్తిజం పొందిన మీరందరూ మెస్సయ్యని మీరు ధరించుకుని ఉన్నారు. ఇప్పుడు మనకు ఆయన పేరు పెట్టబడింది. నీ పేరు పెట్టబడుతూ నీ జీవితం వేరు, ఆయన పేరు పెట్టుకొని నీ జీవితం వేరుగా ఉందనుకోండి, అప్పుడు ఆయన నామం పరిశుద్ధపరచబడదు, ఆయన నామం అవమానపరచబడుతుంది అన్నమాట. మాకు రెండోడు తెలిసినాడు, యేసు అని పేరు పెట్టుకున్నాడు. అంటే మత్స్యాసనం చుట్టలు తాగుతూ ఉంటాడు, బీడీలు తాగుతూ ఉంటాడు, అన్నింటిలో ఉంటాడు. అప్పుడు ఆ నామం ఏమవుతూ ఉంటుంది? ఏంటి యేసు అని పేరు పెట్టుకునేది ఏంటిరా? మీకు అర్థమైందా? ఆ నామం ఏమైపోతుంది చెప్పండి? దూషించబడతా ఉంటుంది, అది పరిశుద్ధపరచబడదు, అవమానపరచబడతా ఉంటుంది అన్నమాట. నీ జీవితాన్ని బట్టి ఆ నామానికి ఘనత వస్తాయి, ఆయన నామం మహింపరచబడతా ఉంటుంది, ఆయన నామం పరిశుద్ధపరచబడతా ఉంటుంది, ఆయన నామం ఇస్తాం. హల్లెలూయా. అందువల్ల నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నువ్వు ఎప్పుడైతే ఆయన నామం బాప్తిజం పొందావో, ఆయన నామంలో బాప్తిజం పొందిన ప్రకారం నీ జీవిస్తూ ఉంటావో, అప్పుడు ఆ యొక్క నామము నీ జీవితాన్ని బట్టి అది పరిశుద్ధపరచబడతా ఉంటుంది. ఆయన నామం ఇస్తాం. ఇతడు పరిశుద్ధుడు, ఇతడు పరిశుద్ధమైన నామమును కలిగిన వాడు. అందువల్ల పేరు తగ్గట్టు జీవించాలి. నువ్వు ఆయన నామంలో బాప్తిజం పొందావంటే ఆ పేరుకు తగిన విధంగా నీవు జీవించాలి, మెస్సయ్యకి తగిన విధంగా నీవు జీవించాలి. అంతేగాని అన్నిలాగా లోకస్తుల్లాగా, ఆ ఇంట్లో పక్కన వాళ్ళలాగా, ఇంటి ముందు వాళ్ళలాగా, ఆడలాగా వీళ్ళలాగా జీవించకూడదు. నీవు ఎప్పుడు మెస్సయ్య ఎలా జీవించండి, ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో మెస్సయ్య జ్ఞాపకం వస్తూ ఉండాలి. మెస్సయ్య ఎలా జీవించాడో నువ్వు అలా జీవిస్తూ ఉండాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏమని చూడండి, కాబట్టి మరియు నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక. మొదటి రాకడలో ఏమొచ్చింది చెప్పండి? ఆయన నామం వచ్చింది భూమి. ఇప్పుడు రెండవ రాకడలో ఏమొచ్చింది? ఆయన రాజ్యం వచ్చింది. అందుకనే పరిశుద్ధ పర్వతం మీద ఆయన రూపాంతరం చెందబోయే ముందుగా ఆయన ఏమన్నాడనంటే, ఆయన ఎలోహిం యొక్క రాజ్యమును చూచు వరకు మీలో కొందరు మరణించరని చెప్పాడు. అప్పుడు పేతురు, యోహాను, యాకోబుని ఏకాంతంగా ఆ పరిశుద్ధ పర్వతం మీద తీసుకుని వెళ్ళి వాళ్ళ ఎదుట రూపాంతరం చెందాడు. ఆ రూపాంతరం చెందినప్పుడు మీరు గమనించండి, ఆయన రాజ్యమును వాళ్ళు చూశారు. కాబట్టి అక్కడ ఆయన రాజ్యము ప్రదర్శించబడింది. కనుక అక్కడ ఆయన యొక్క రాజ్యము ఆ పరిశుద్ధ పర్వతం మీద. అందుకని అక్కడ 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన యొక్క శరీరం రూపాంతరం చెందడం, ఒకటి అంటే మహిమ, ఈ శరీరం కాస్త మహిమ శరీరంగా మారిందంటే అసలు రూపంలోనికి వెళ్ళాడు ఆయన. అసలు రూపం అంటే మహిమ శరీరం, మరణం లేని శరీరాన్ని చూపించాడు అక్కడ. రెండవది అక్కడ ఒక రాజ్యమును ప్రదర్శించాడని, వెలుగు, సూర్యుని యొక్క వెలుగు, అదే పగలు, అదే రాజ్యం. చీకటి ఏముండదు కాబట్టి ఆ రాజ్యంలో అక్కడ రాజ్యాన్ని ప్రదర్శించాడు. మూడవది మేఘము కూడా వచ్చి అక్కడ కమ్మింది. 3 ఉన్నాయి అక్కడ. ఒకటి మహిమ శరీరము, రెండవది రాజ్యము, 3 మేఘము ఆ పరిశుద్ధ పర్వతం మీద. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఆయన రాజ్యాన్ని ఆయన ఏం చేశాడంటే ప్రదర్శించాడు. అయితే మరలా ఈ యొక్క 2000 సంవత్సరాలప్పుడు, అంటే మెస్సయ్య దగ్గర నుండి ఎప్పటికీ 2000 సంవత్సరాలు దాటిపోయాయి. కాబట్టి 2000 సంవత్సరాల ముగింపులు అనగా 1995లో ఆయన వేకువ నక్షత్రంగా వచ్చాడు. కానీ వేకువ నక్షత్రంగా రాకముందు 1963లో అతీతమైన మేఘములో ఆయన దర్శనమిచ్చాడు. ఆయన అమెరికాలో మేఘములో దర్శనమిచ్చాడు. కానీ ఆ మేఘములో ఆ శరీరము కానీ ఆ రాజ్యము కానీ మర్మముగా ఉంది. ఆ రాజ్యం ఏమిటో తెలీదు, ఆ శరీరం అంటే ఏమిటో తెలీదు, ఆ మేఘం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. అది బలిష్ఠులకు దూతని మాత్రమే అక్కడ బ్రహ్నాం గారికి బయలుపరచబడింది. కానీ అది 7వ ముద్రనే చెప్పబడింది, కానీ ఆ 7వ ముద్ర ఇప్పబడలేదు. అందుకని బ్రహ్నాం గారు ఏమన్నారంటే, ఆ 7వ ముద్ర ఇప్పబడలేదు, 6 ముద్రలు మాత్రం ఇప్పబడ్డాయి, 7వ ముద్ర ఇప్పబడలేదు, అది 7వ ముద్ర అని చెప్పాడు తప్ప ఆ 7వ ముద్ర ఏమైనదో చెప్పలేదు. అందువలన 1963లో
అక్కడ ఒక దర్శనం అంటారు దాన్ని. ఆయన రాబోయే ముందుగా ఆయన 1963లో ఆకాశంలో ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ మేఘం, అందుకనే బ్రహ్మంగానే ఉన్నారండి, ఆ మేఘము ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రదర్శించబడినటువంటి ప్రదర్శన వంటిది అని చెప్పాడు ఆయన. అంటే అక్కడ మేఘము మాత్రమే ఉంది, మేఘం మాత్రమే కనబడింది కానీ, అందుకని దృశ్య రాకడ అంటారు దాన్ని. మేఘం మాత్రమే కనబడింది కానీ మరేమీ కనబడలేదు. మీకు అర్థమైందా? మేఘం మాత్రమే కనబడింది కానీ 1995లో ఆయన వేకువ నక్షత్రంగా ప్రత్యక్షమై తర్వాత మనకిప్పుడు అది ఆ యొక్క వేకువ నక్షత్రం అనగా ఆ రాజ్యమని బయలుపరిచాడు. కాబట్టి ఆ మేఘం ఏమైనదో బయలుపరిచాడు మనకి. ఆ 7వ ముద్ర ద్వారా బయలుపరచబడు ద్వారా ఆ మర్మముగా ఉన్న మేఘము వేకువ నక్షత్రమని, అనగా బలిష్ఠకు దూతని, ఆయన ఒక రాజ్యముగా ఉన్నాడని మనకు బయలుపరచు. మేఘముగా ఉన్నాడు అప్పుడు, ఇప్పుడైనట్లయితే రాజ్యముగా ఉన్నాడు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఇందులో ఆనందము ఒక రాజ్యముగా ఆ మేఘాన్ని గురించి మనకు బయలుపరచు. అప్పుడు మేఘంగా కనపడింది, ఇప్పుడేమో రాజ్యముగా బయలుపరచబడింది. కాబట్టి ఈ రాజ్యమే ఆ మేఘము అని మనం నమ్ముతున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అయితే ఆ మేఘములో బ్రహ్మం గారి యొక్క శరీరము రూపాంతరం చెందింది. కాబట్టి ఇప్పుడు కూడా మన యొక్క శరీరము కూడా ఈ యొక్క మేఘములో, అనగా ఈ యొక్క రాజ్యములో రూపాంతరం చెందుతుంది అన్నమాట. అందుకనే మనం ఇప్పుడు కూడా మనము కొనుక్కోబోయేటప్పుడు 3 మనం కలిగి ఉంటాం. ఒకటి ఇప్పుడు ఏం కలిగి ఉన్నామంటే ఆయన యొక్క మేఘం. అందుకని 1995లో మేఘములో ఆయన దిగి వచ్చాడు క్రిందకి. దర్శనమిచ్చిన ఆయనే 95లో మేఘములో దిగి వచ్చాడు. ఇప్పుడు మనము మేఘము క్రింద, మేఘం అదృశ్యమైన మేఘం, అదే వాక్యం అని చెప్పాడు. ఆ మేఘము వాక్యం అన్నాడు బ్రహ్మం గారు. కాబట్టి వాక్యముగా ఆయన ఉన్నాడు, అదే మేఘము. ఇప్పుడు ఆ మేఘం ఏమైనది? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమైనది. కాబట్టి మేఘమును మనము కలిగి ఉన్నాము, రాజ్యమును మనము కలిగి ఉన్నాము. రేపు మన శరీరము కూడా, అనగా ఈ రాజ్యంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో వారి శరీరము రూపాంతరం చెందుతుంది. అప్పుడు మహిమ శరీరం పొందుకుని ఉంటాం. అంటే మహిమ శరీరము ఆ మేఘమును గురించి, ఆ తర్వాత మరలా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము, ఇవి కలిగి ఈ 3తోటి మనము మధ్యాకాశాల్లో ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం. ఆయన నామనిస్తాం. అంటే పరిశుద్ధ పర్వతం మీద 3 ఉన్నాయి. మేఘము ఉంది, రాజ్యము ఉంది, మహిమ శరీరము కూడా దాల్చాడు ఆయన. సేమ్ మనము కూడా ఆయన కొనుక్కోబడేటప్పుడు మన శరీరం కూడా మారిపోతుంది, మహిమ శరీరం పొందుకుంటాం. అలాగే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటాం. శరీరము ఆ విధంగా ఉంటుంది, మన నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ కలిగిన జీవితం ఉంటుంది. ఆ తర్వాత మేఘం అనగా ఏమిటి? ఆ రాజ్యమే మేఘం. ఇప్పుడు మనం ఆ విధంగా కొనుక్కోబడతాం. కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యము మన మధ్యకు వచ్చింది. మొదటి రాకడలో నామం వచ్చింది, ఇప్పుడేమొచ్చింది? ఆ రాజ్యం వచ్చింది. అందుకని నీ రాజ్యం వచ్చును, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక. కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యం వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు ఆయన రాజ్యంలో మనం ఉన్నాం, ఆయన రాజ్యంలో మనము ఉన్నాం. ఆ మేఘం అనగా ఏమిటి? వాక్యము, అదే ఆ రాజ్యము. తర్వాత చూడండి, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరుగాక. ఆయన చిత్తం పరలోకములో ఎలా నెరవేరుతుంది చెప్పండి? ఆయన చిత్తం పరలోకంలో, పరలోకం అంటే ఏంది? నూతన యెరూషలేము పైన ఉంది. ఆ యొక్క యెరూషలేముకు రాజు ఎవరు? ఆయన్ని షాలేము రాజు. షాలేం అనగా నూతన యెరూషలేము యొక్క రాజు అని అర్థం. ఆ నూతన యెరూషలేము యొక్క రాజు అనే షాలేము రాజు, ఆయన పేరే మెల్కీసెదెకు. అబ్రాహామును కలిసింది ఆయనే. కాబట్టి పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరుగాక. పరలోకమున ఆయన చిత్తం ఎలా నెరవేరుతుంది? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం పరలోకంలో ఆయన చిత్తం. అది ఆయన చిత్తం అక్కడ ఆ విధంగా నెరవేరుతూ ఉంది. ఆయన చిత్తం ఏంటంటే ఆయన నీతిమంతులుగా ఉండాలనేది ఆయన చిత్తం. రెండవది సర్వశక్తిమంతునితో సమాధానం కలిగి ఉండాలనేది ఆయన చిత్తం. ఆయన ఎందు నువ్వు ఆనందిస్తూ ఉండాలనేది ఆయన చిత్తం. మీకు అర్థమైందా?
కాబట్టి పరలోకములో ఆయన చిత్తము ఆ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి పరలోకముందు ఆయన చిత్తము నెరవేర్చున్నట్లు భూమి యందు కూడా నెరవేరునుగాక. కాబట్టి ఇప్పుడు కూడా పరలోకములో ఎలాగైతే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందు ఆనందము, ఆ రాజ్యము ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా భూమి యందు కూడా ఆ విధంగానే ఉండాలి. అంటే ఇప్పుడు నీవు కూడా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమును కలిగి ఉండాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి. ఇప్పుడు ఇవి నువ్వు కలిగి ఉన్నప్పుడు పరలోకమందు ఆయన చిత్తము నెరవేరినట్లే భూమి మీద కూడా నెరవేరుతూ ఉంటుంది. నీ జీవితంలో నెరవేరుతుంది. ఇప్పుడు ఆయన రాజ్యం భూమి మీదకి వచ్చేసింది. ఆయన దిగి వచ్చేసాడు భూమి మీదకి. కాబట్టి ఇప్పుడు ఆయన రాజ్యంగా దిగి వచ్చాడు. అందుకని ఆ మేఘం అనగా రాజ్యం. రెండవసారి రాజ్యంగా వచ్చాడు. అదే తలరాయి. దానియేలు కూడా అదే తలరాయి అని చెప్పాడు. దానియేలు సెకండ్ కమింగ్ అదే రాయి ఆ యొక్క ప్రతిమ యొక్క పాదం మీద పడింది అనమాట. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆ యొక్క ప్రతిమ కూలిపోయింది. అది రాజ్యము, తలరాయి, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. ఆ రాజ్యము ఇప్పుడు భూమి యందును నెరవేరుతా ఉంది. ఆయన నామమున పరలోకముందు నెరవేర్చున్నట్లే భూమి యందును. అందుకని నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ నామం పరిశుద్ధపరచబడుగాక. ఇప్పుడేమవుతుంది చెప్పండి? నువ్వు నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ యందు ఆనందంతో నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన నామము పరిశుద్ధపరచబడతావు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మాకు అనుదినాహారము అంటే ఆత్మ సంబంధమైన ఆహారము. మాకు ఏ రోజు కావలసిన ఆహారాన్ని, ఆ అనుదినము ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఆయన నామమున హల్లెలూయా. అందుకని ఏ కాలానికి కావలసిన ఆహారాన్ని ఆ కాలానికి ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. అప్పటి నుంచి కూడా ఆ విధంగా ప్రార్థన చేసుకుంటున్నారు అందరూ కూడా. కానీ మనకి ఈ కాలానికి కావాల్సినవి, ఈ దినానికి కావాల్సిన ఆహారాన్ని మనకి 8వ దినములో మనకు కావలసిన ఆహారాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు. అందుకనే దీన్ని ఏమంటారంటే మరుగై ఉన్న మన్నా. ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయటకు వస్తున్నప్పుడు ఏం జరిగింది? వాళ్ళు ఆ యొక్క మన్నాని భుజించేవారు. అంటే పరలోకం నుండి పడినటువంటి ఆ యొక్క మన్నాని వాళ్ళు భుజించేవారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే కానాను పంట తినడం ఆరంభించారో ఈ మన్నా ఆగిపోయింది. సేమ్ మనము కూడా మెస్సీ ఏం చెప్పాడనంటే నేనే మీకు జీవాహారమై ఉన్నాను, నేనే మన్నానై ఉన్నాను అన్నాడు. అందువల్ల ఇది మనకు ఆహారం. అందువల్ల ఆ మన్నాని 2000 సంవత్సరాల వరకు కూడా ఆ మన్నా కురుస్తానే ఉంది. 7 సంఘకాలంలో ఆ మన్నా కురుస్తానే ఉంది. కురుస్తానే ఉండే ఆ మన్నా అనగా వాక్యము, మెస్సియా యొక్క వాక్యము, ఆ సువార్త ద్వారా, 7వ దూత యొక్క సువార్త ద్వారా ఆ మన్నా కురిసింది. బ్రహ్నాం జాన్సన్ గారి వర్తమానము ద్వారా ఆ మన్నా కురిసింది. ఇప్పుడు మరలా మనము అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చాం. మనం ఇప్పుడు ఎక్కిరమనే స్వరము ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చాం. ఇప్పుడు మరుగైన మన్నా ఉంది అతి పరిశుద్ధ స్థలంలో. ఇప్పుడు ఈ మన్నాని మనం ఎప్పుడైతే భుజిస్తున్నామో ఆ మన్నా ఇక ఆగిపోయింది, ఆ సువార్తికి ఆగిపోయింది. అది మన్నా, ఇది మరుగైన మన్నా. అందుకనే మర్మముగా ఉంది. 7వ ముద్ర అనేటువంటి మర్మము ఎవరికి తెలియదు. అందుకనే అర్ధగంట సేపు నిశ్శబ్దము, ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దం అని ఉంటుంది తప్ప ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో మరి ఏమి అక్కడ కనపడదు. అందుకని 7వ ముద్ర అనేది మర్మముగా ఉన్నటువంటిది, అది రహస్యముగా ఉన్నటువంటిది, మరుగై ఉన్నది. అదే ఆయన రాకడనమాట. మరుగై ఉన్నమన్నా అంటే మర్మముగా, మరుగుగా ఉన్నాడు. అందుకనే ఆయన రాకడనేటువంటిది ఎవరికి తెలియదు. తండ్రికైను, ఆ తండ్రికి తప్ప కుమారునికైను, ఎలోహిము దూతలకైను మరి ఎవరికి కూడా అది తెలియదు. బ్రహ్నాం గారు కూడా తెలియదు. చాలామంది బ్రహ్నాం గారు 7వ ముద్ర బయలుపరచబడింది, 7వ ముద్ర బ్రహ్నాం గారు చెప్పారు అని అంటారు చాలామంది. బ్రహ్నాం గారు ఏం చెప్పారంటే ఆ యొక్క రాకడంలోనే ఆ ముద్ర విప్పబడుతుందని చెప్పాడు తప్ప ముందుగా విప్పబడదని చెప్పాడు ఆయన. మరి బ్రహ్నాం గారికే ఆ దినం ఏమిటో, ఆ జామ్ ఏమిటో, ఆ గడి ఏమిటో బ్రహ్నాం గారికే తెలియనప్పుడు బ్రహ్నాం గారు ఎలాగ 7వ ముద్రను బయలుపరుస్తాడు? బ్రహ్నాం గారు ఎలాగ మెస్సీని పరిచయం చేస్తాడు?
మెస్సీని బ్రహ్మం గారు పరిచయము చేయడు, కానీ గుంపు ఆ విధంగా ఊహించుకొని కల్పించుకొని ఆ విధంగా కొనసాగుతూ ఉన్నారు ఈ గుంపు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. మనము ఇప్పుడు ఆ యొక్క మన్నాని అనగా మరుగైన మన్నా అయిన ఆ మెస్సీని, ఆ యొక్క రెండవ రాకడ సంబంధించిన మెస్సీని మనం భుజిస్తాం. మొదటి రాకడ యొక్క మన్నా ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. కానాను పంట తినడం ఎప్పుడైతే ఆరంభించారో అప్పుడు ఆ యొక్క మన్నా ఏమైపోయింది? ఆగిపోయింది. మనం కూడా ఇప్పుడు ఆ రాజ్యం యొక్క పంట తింటున్నాం మనం ఇప్పుడు. అది కానాను, ఇది ఆత్మ సంబంధమైన కానాను. ఈ పంట మనం తింటున్నాం కాబట్టి లోక సువార్తగా ముగించబడి, లోక సువార్త ఏమైపోయి చెప్పండి? ఆగిపోయింది. ఇంకా ఆ మన్నా కింద లేం మనం. ఇప్పుడు ఆ రాజ్యం యొక్క మన్నాని, ఈ యొక్క పరలోక సంబంధమైన మన్నాని మనం భుజిస్తున్నాం. ఆయన కాబట్టి అనుదిన ఆహారం అంటే ఈ దినానికి కావలసిన వాక్యాన్ని మనకి ఆయన అనుగ్రహించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములు కూడా క్షమించము. మా రుణస్తుల్ని అంటే మా విషయంలో ఎవరైతే అపరాధములు చేశారో, మాకు ఎవరైతే కీడు చేశారో, మాకు ఎవరైతే అన్యాయం చేశారో, మాకు ఎవరైతే మోసం చేశారో వాళ్ళని మేము క్షమిస్తూ ఉన్నాము. మీరు కూడా మా అపరాధములని మా రుణముల్ని క్షమించము. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మా రుణముల్ని క్షమించము. మీకు అర్థమైందా? ఇప్పుడు నీవు కూడా నాయన, నేను ఇతరుల పాపమును, బైబిల్ ఏముంటుందంటే నీవు ఇతరుల యొక్క పాపమును క్షమించినప్పుడే నీ పాపములు క్షమించబడతాయి. వారి పాపములు నువ్వు ఏం చేయాలి చెప్పండి? వారు ఎవరైనా నీకు హాని చేశారనుకోండి, నాయన వాళ్ళకి తెలియదు నాయన వాళ్ళకి క్షమించు నాయన అని నువ్వు ప్రార్థన చేసి క్షమించి మర్చిపోవాలి. వాళ్ళ మీద నీకు ఎలాంటి దురాలోచనలు ఉండకూడదు, చెడ్డ ఆలోచనలు ఉండకూడదు. నువ్వు ఉన్నాయంటే నువ్వు వాళ్ళు చేసిన హానిగా నువ్వు మర్చిపోకుండా పలానప్పుడు ఇలా చేశాడు కదా వీడు అని నువ్వు అదే మనసులో పెట్టుకుని ఉన్నావు అనుకోండి, నువ్వు క్షమించలేదు. అప్పుడు నీ పాపాలు కూడా క్షమించబడవు. నీవు కూడా నీ జీవితం కూడా తప్పులు లేకుండా ఏముండదు, పొరపాట్లు లేకుండా ఏముండదు. కాబట్టి నీ పాపాలు క్షమించబడాలంటే నిన్ను బాధపరిచిన వారిని నువ్వు క్షమించాలి. అప్పుడు నీ పాపాలు కూడా క్షమించబడతాయి. అంతేగాని వాళ్ళ గురించి నువ్వు మనసులో పెట్టుకుని పలానప్పుడు ఎలా అన్నారు, అలా అన్నారు, అలా చేశారు, ఎలా చేశారని అవి మనసులో పెట్టుకుని నాయనా నన్ను క్షమించు నాయన అన్నావు అనుకో, ఆయన క్షమించడు. ఆయన ఏమీ క్షమించడు. ఎందుకని? ఇక్కడ అదే చెప్తున్నాడు, మా రుణములను మేము క్షమించిన ప్రకారము, మాకు హాని చేసిన వారిని బాధపరిచిన వారిని మేము క్షమించిన ప్రకారము మేము నిన్ను బాధించినట్లయితే నీ వాక్యాన్ని మీరు కానీ ఎక్కడ నీ మాట వినకుండా నేను గనక బాధించినట్లయితే నన్ను క్షమించును ఆయన అని అర్థం. ఆయన మనిషి హల్లెలూయా. నువ్వు ఇతరులను క్షమించకుండా నన్ను క్షమించును ఆయన అంటే నీ పాపాలు క్షమించబడు, నువ్వు పాపిగానే ఉంటావు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ విధంగా ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆయన. నాయన మేము ఇతరుల యొక్క రుణములను అనగా మా రుణములు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మాకు ఇతరులు ఎవరైతే రుణపడి ఉన్నారో వారి రుణములు మేము క్షమించిన ప్రకారము మా రుణములు కూడా క్షమించము. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. మమ్మల్ని శోధనలో తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించు. అపవాది యొక్క శోధనలో మేము పడిపోకుండా, దుష్టుని యొక్క శోధనలో మేము పడిపోకుండా అట్టి దుష్టుని యొక్క శోధన నుండి మమ్మల్ని తప్పించము. అందుకే ఆయన ఏమంటున్నాడు, మీరు శోధనలో పడిపోకుండా నిమిత్తము మెలకువగలిగి మీరు ఎల్లప్పుడూ కూడా మీరు ప్రార్థన చేస్తామని చివరిలో ఆయన ఏది చెప్పాడు తన శిష్యులతో, మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువగలిగి మీరు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయండి. అంటే దుష్టుడి యొక్క శోధనలో పడిపోకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా మీరు ప్రార్థన చేయాలి. అందుకని నాయన ఆ శోధకుడు యొక్క శోధనలో మేము పడిపోకుండా, ఆ దుష్టి యొక్క శోధనలో మేము పడిపోకుండా నీ వాక్యం మీద నిలబడి ఉండడానికి మాకు సహాయం చేయండి. యోబు చూడండి, ఆ శోధనలు వచ్చాయి, భయంకరమైన శోధనలు వచ్చాయి, కష్టాలు, సమస్యలు, కన్నీరు, ఒడిదుడుకులు, నష్టాలు ఇవన్నీ వచ్చేసాయి. శరీరం పాడైపోవడం, అనేకమైన రకాలుగా శోధనలు వచ్చాయి. ఆ శోధనలో అతడు
పడిపోకుండా నిలబడ్డాడు. అందుకని ఆ శోధనలో నుండి పడిపోకుండా దుష్టు నుండి తప్పించము. కాబట్టి యోబును ఆయన అలా తప్పించాడు ఆయన. లేకపోతే ఆ శోధనలో పడిపోయినట్టు ఏమైపోయేది? సర్వశక్తిమంతుడిని అట్లా యథార్థంగా ఉండేవాడు కాదు, సర్వశక్తిమంతుడిని దూషించేవాడే. కాబట్టి నాయన నేను శోధనలో పడిపోకుండా నన్ను కాపాడు నాయన. ఆయన నమ్మనిస్తాను. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. అర్థమైందా? నువ్వు ఆయన కనుక నీ అపరాధాలు క్షమించకపోతే నీవు ఇక్కడే ఉండిపోతావు, ఎత్తపడవు, పైకి వెళ్ళవు. ఇతరుల అపరాధములు క్షమించినప్పుడే మా రుణములు క్షమించిన ప్రకారము మా అపరాధములు కూడా క్షమించు. మా రుణములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు కూడా క్షమించము, లేకపోతే మా రుణములు కూడా క్షమించలేదనుకోండి నువ్వు ఎక్కడే ఉండిపోతావు. మీకు అర్థమైందా? అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి విషయంలోనైనా మీది దోషం ఉందనుకోండి, మీరు వారి దగ్గరికి వెళ్ళి సారీ బ్రదర్ అని మీరు సమాధానపడాలి. అది చేయలేదనుకోండి అతడు మీ మీద రేపు నేరం మోపుతాడు, మీరు అపరాధిగా విడిచిపెట్టబడతారు. ఇవన్నీ ఉంటాయి. అందుకనే పిల్లారా, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలి? వేషధారులు అనే కాకుండా, మనుషులు కనబడాలని కాకుండా, ఏదేదో విస్తరించి మాట్లాడడం కాకుండా, ఆక్కర్లు ఎక్కర్లు ఏవో అడగడం కాకుండా, ఇవి అసలైనటువంటి వాటిని మీరు అడగాలి. నాయన నేను ఈ నామం పరిశుద్ధపరచబడే జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. నీ రాజ్యము పరలోకముందు ఎలాగైతే నెరవేర్చున్నదో నీ రాజ్యములు, అలాగే నేను భూమి మీద నీ రాజ్యం నెరవేర్చడానికి సహాయం చేయండి. నీతి సమాధానం పరిశుద్ధాత్మ కలిగి ఉండడానికి కృప చూపండి. అలాగే మా రుణములను అనుదిన ఆహారం అనగా ఈ దినానికి కావలసిన వాక్యాన్ని మాకు ఈ రాజ్యానికి సంబంధించిన వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ యొక్క రెండవ రాకడకు సంబంధించిన వాక్యాన్ని, ఈ మరుగైన మన్నాని మీరు మాకు అనుగ్రహించండి. ఆ తర్వాత మా రుణమును క్షమించిన ప్రకారము మా రుణములు కూడా క్షమించము. శోధకుడు వల్ల, అపవాది వల్ల మేము శోధనలో పడిపోకుండా వాడి నుండి మమ్మల్ని తప్పించు. వీటి గురించి మేము ఆ తర్వాత మనుషుల అపరాధమును మీరు క్షమించని యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధం క్షమించిన యెడల మీ పరలోకపు ఇంకొకసారి చూడండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధమును క్షమించును. మీరు మనుషుల అపరాధమును క్షమించకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధం క్షమించలేదు. మరలా చెప్తున్నాడు, ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడు. అందుకని మనం ఆయన నామమును పరిశుద్ధపరచబడేలాగున, ఆయన రాజ్యం మన జీవితంలో నెరవేర్చబడేలాగున, ఈ దినానికి కావాల్సిన ఆహారం మనకు అనుగ్రహించబడేలాగున, మనము ఇతరుల రుణములు మనము క్షమించిన ప్రకారము మన రుణములు కూడా ఆయన క్షమించేలాగున, అలాగే ఆ యొక్క అపవాది యొక్క ఆ శోధనలో పడిపోకుండా తప్పించబడేలాగున మనం ప్రార్థన చేయాలి. ఆయన నామనిస్తాం. అందుకే చెప్పి అప్పుడు మనుషుల అపరాధం మీరు క్షమించకపోయినట్లయితే ఎలా ప్రార్థన చేయాలో చెప్పిన తర్వాత ఇది చెప్తున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు ఆయన. మనుషుల అపరాధములు కనుక మీరు క్షమించకపోయినట్లయితే మీ తండ్రి మీ అపరాధములు కూడా క్షమించను. అందుకనే ఒక వ్యక్తితో అంటున్నాడు, అతడు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి. ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి అతడు ఇక్కడికి వెళ్ళి చూయించుకున్నాడు, ఎక్కడ కూడా ఏమీ తగ్గలేదు. అప్పుడు మెస్సీని గురించి విన్నాడు. మెస్సీని గురించి వింటే అప్పుడు మెస్సీ ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో జనమంతా ఉన్నారు. అప్పుడు ఈ పక్షవాయు కలిగిన వ్యక్తిని ఎలా తీసుకెళ్లాలో వాళ్ళకి అర్థం అవ్వక వాళ్ళు ఏం చేశారంటే పైన ఉన్న కప్పంతా తీసేసి ఆ యొక్క మంచానికి 4 తాళ్ళు కట్టేసి ఆ పక్షవాయువులు కలిగిన వ్యక్తిని ఆ పైకప్పులోని కిందకు దించేశారు. అప్పుడు వారు విశ్వాసం చూసి నీ పాపములు క్షమించబడి ఉన్నావు గనక నీ పరిపెత్తుకుని వెళ్ళమని చెప్పాడు. పాపములు ఎప్పుడైతే క్షమించబడ్డాయో అప్పుడు ఆ పక్షవాయువు అనేటువంటిది, ఆ పక్షవాతం అనేటువంటిది పోయింది, ఆ జబ్బు పోయింది. అప్పుడు అతడు తన మంచాన్ని తన ఏటితోటైతే మోసుకుంటూ వచ్చాడు వాటిని తీసుకొని అతడు వెళ్ళిపోయాడు. అందువల్ల అందుకని అంటాడు, మనుషుల పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా
అంటాడు ఆయన. ఎందుకంటే ఆ క్షమించబడినవని చెప్పుడు సులభమా అంటాడు. ఎందుకనంటే ఆ నీ పాపముల కోసం ఆయన కలవరి శిలువలో 2000 సంవత్సరం నాడు ఆయన రక్తం చిందించాడు. ఇప్పుడు నీవు నాయనా నన్ను క్షమించిన ఆయన, నా అపరాధములు క్షమించిన ఆయన, అప్పుడు నీ పాపం క్షమించబడినప్పుడే ఈ శరీరం మార్పు చెంది పైకి వెళ్ళిపోతుంది. దోతులు మీకు మార్పు చెంది పైకి వెళ్తావు. అందుకే అప్పుడు నువ్వు నీతిమంతు, ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడతాయి అప్పుడు నీతిమంతుడుగా ఉంటావు. ఆయనకి నీకు మధ్య సమాధానం ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్మ యందు ఆనందిస్తుంటావు. ఇక పాపం యొక్క భారము బాధ అవన్నీ నీలో పోయి ఆయన ఆనందించడం వస్తారు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన రాజ్యము వచ్చి ఉన్నది. ఆయన నామనిస్తాం. మొదటి రాకడలో ఆ రక్షణ నామం వచ్చింది. ఆ రక్షణ నామంలో మనం బాప్తిజం పొందాం. రెండవ రాకడలో ఆయన రాజ్యం వచ్చింది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం. నువ్వు ఒకసారి పరిశీలించుకో, నీ జీవితాన్ని పరిశీలించుకో. ఎవరి పాపాలని నేను క్షమించలేదా? ఇంకా నేను పాపిగానే ఉన్నానా? క్షమించకుండా వారిని గురించి వీరి గురించి మనసులో అది ఇది అనుకుంటూ ఉన్నానా? ఇలాంటివాడు అలాంటివాడు, ఇతని వ్యక్తి ఇలాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి నాకు చాలా కీడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.